గురువుగారు, ఆధ్యాత్మికతలో మీ అనుభవాలు చెప్పండి. ఆధ్యాత్మికతలో నా అనుభవాలు పూర్తిగా నా వ్యక్తిగతం అమ్మ. హ్మ్. అలాగని దాచుకోవాల్సిన అవసరం ఏమి లేదు. హుహు. ఒక సాదాసీదా ఆహ్, కుటుంబంలో ఒక పల్లెటూరులో పుట్టాను నేను. హ్మ్. అందరిలాగానే పెరిగాను. బాగా బ్రెయిన్ షార్ప్‌గా ఉండేది. హుహు. చిన్నప్పుడు 12 సంవత్సరాల దాకా ఆస్తమా ఉండేది నాకు. హుహు. కాబట్టి ఎక్కువ ఆడుకోలేదు. మా బాల్యాన్ని నేను ఆస్వాదించలేదు. హ్మ్. సో, ఒంటరిగా కూర్చొని చాలా దీర్ఘంగా అంటే అంతర్ముఖుడినై ఆలోచించడం అనేది చాలా చిన్న వయసులోనే అలవాటయింది. హుహు. అందరితో పాటు పూజలు చేయడం, చిన్నప్పుడు శివుడంటే ఇష్టం ఉండేది హ్మ్. బాగా. ఆ తర్వాత మధ్యలో ఇంటర్మీడియేట్ చదివే టైంలో అనేక రకాల సాహిత్యాలు చదవడం. హుహు. ఆహ్, మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ అనేక రకాల చరిత్ర, ఫిలాసఫీ, హ్మ్. ఆ తర్వాత తత్వశాస్త్రం అంటాం కదా! అవి, హ్మ్. రాజకీయాలకు సంబంధించి, హ్మ్. మార్క్సిజం, నాస్తికత్వం ఇలాగ అనేక రకాలైన పుస్తకాలు చదవడం హ్మ్. నా ఆలోచనలు మారినాయి. హుహు. ఎవరు ప్రత్యేకించి నన్నెవరు వచ్చి బోధించలేదు. హుహు. ఆలోచనలు చాలా మారినాయి. కమ్యూనిస్టు భావాలు, ఆ సాహిత్యం కొంత ప్రభావం నా మీద చూపింది. ఆహా! కానీ ఫైనల్‌గా తెలుసుకున్నదేమిటంటే ధర్మమే. హుహు. వాళ్ళైనా, ఇంకొకళ్ళైనా మనకి రాజ్యాంగం ఉన్నదైనా, చట్టాలున్నది. ఒకప్పుడు కమ్యూనిస్టులు పోరాటాలు చేసింది అన్నీ కూడా ధర్మం కోసమే. అవును. సో, తెలుసుకోక ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. హుహు. అయితే నేను చదివాను, రీసెర్చ్ చేశాను, పీజీ చేశాను. అవన్నీ అయిపోయాక హ్మ్, సరే నేను కమ్యూనిస్టు భావాలు నాలో ఉన్న కాలంలో కూడా నేను ప్రకృతిని ఒక తల్లిగా హ్మ్. ప్రేమించేవాడిననమాట. హుహు. చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు, అడవులు, కొండలు, గుట్టలు, హ్మ్. వాగులు, సెలయేళ్ళు ఇదంతా కూడా ప్రకృతి. ప్రకృతి మాత. ప్రకృతి మాత బిడ్డలం మనం కూడా. హ్మ్. మిగతా సకల జీవరాశులు ప్రకృతి మాత బిడ్డలే. మనం అవును. కూడా మిగతా వాటిని చంపేసేసి మనం ఒక్కళ్ళమే అనేది అది కరెక్ట్ కరెక్ట్ కాదు. కాదనమాట. హ్మ్. సో, అది ఒక తత్వం. హుహు. కాబట్టి దానిలో మీరు ప్రకృతినే దైవం అనుకుంటారా? ప్రకృతిని తల్లి అనుకుంటారా? ఇంకోటి అనుకుంటారా? మీ ఇష్టం అది. సరే, నాస్తికులు, మార్క్సిస్టులు ఇంకా అనేక మంది ఉంటారు. హ్మ్. అజ్ఞేయవాదులు వీళ్ళంతా ఉంటారు. అవును. అజ్ఞేయవాదులంటే తెలుసుకోలేము మనం. హ్మ్. ఈ ఆహ్, ఆహ్, భగవంతుడిని తెలుసుకోలేము. ఆయన తెలియబడడు. హ్మ్. ఈ విశ్వరహస్యాలు మనకి అంత అర్థం కావు. హ్మ్. మన మానవ మేధస్సుకి అతీతంగా ఉంటాయి అవును. అనుకునేవాళ్ళు అజ్ఞేయవాదులు. వీళ్ళందరికీ నేనేమంటానంటే పంచభూతాలు మన చుట్టూ ఉన్నాయి. హ్మ్. మన శరీరం కూడా మానవ శరీరమైనా, జంతు శరీరమైనా, ఇంకోటి చెట్టుదైనా అవును. పంచభూతాలతోనే మనం నిర్మితమైంది. అవును. కాబట్టి మీరు వేరే దాన్ని నమ్మినా నమ్మకపోయినా, దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా ఇబ్బంది లేదు. హ్మ్. పంచభూతాలనైతే నమ్మాలి. హ్మ్. వాటిని మనం కాపాడితే మనల్ని అవి అవి కాపాడతాయి. క లేదంటే ఇలాంటి ప్రళయాలు ఇవన్నీ సంభవిస్తాయంటారా? ప్రత్యేకించేమి కాపాడక్కర్లేదు. అదే కదా ఇందాక చెప్పింది. హ్మ్. దాన్నది ప్రకృతిని ప్రకృతి రీసైకిల్ చేసుకుంటుంది. హ్మ్. మనం నాశనం చేసినా కూడా ఖచ్చితంగా అది కానీ రీసైకిల్. ఆ ప్రకృతికి అంత స్కోప్ ఇవ్వట్లేదు కదా గురువుగారు. అందుకే కదా కరోనా వచ్చిన దానికే. ఇంక హ్మ్. ముందు ముందు ఉంది ముసలోళ్ళ పండగని. ఇప్పటి నుంచే ఉంటుందింకా. హ్మ్. చూస్తాం అంటే ప్రపంచంలో. 'కల్కి' సినిమాలాగా 'కల్కి యుగం' వస్తుందంటారా? గ గ గ ఆల్రెడీ అడుగు పెట్టేసామంటారా? కలియుగం. హ్మ్. కల్కి అంటే కలిని విధ్వంసం చేసేవాడు. ఈ చీకటిని విధ్వంసం చేసి మళ్ళీ వెలుగుల్ని, జ్ఞాన వెలుగుల్ని ప్రసరింపజేసేవాడు కల్కి భగవానుడని. హుహు. మనకి విష్ణు అవతారాల్లో చిట్ట చివరి అవతారం అది. హుహు. సో, అంటే ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ఈ అజ్ఞానాన్ని, ఆహ్, మితిమీరినటువంటి రాక్షసత్వాన్ని, ధర్మం పూర్తిగా నశించడాన్ని, వీటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించి మళ్ళీ ఆయన కంప్లీట్ పీస్ అనమాట. హ్మ్. పూర్తిగా శాంతిని స్థాపించడానికి హ్మ్. అవతరించేటువంటి భగవత్ స్వరూపం అది. హుహు. సో, ఆల్రెడీ అవతరించాడని చెప్పేసి కొంతమంది నమ్ముతున్నారు. హుహు. ఏదేమైనప్పటికీ నేను అంటే 'కల్కి యుగం' అంటున్నారు. అదే కలియుగం అంటున్నారు. కలియుగంలో అంటే అంతం. ఇంకా మొత్తం ప్రళయము చనిపోతారా? ఇంకెవరు మానవాళి బతకరా? హిందూ పురాణాల ప్రకారం కలియుగం మొదలయ్యి 5000 సంవత్సరాలేనమ్మా. హ్మ్. అది చాలా కాలం ఉంది. 5,00,000 సంవత్సరాల పైన ఎంతో చెప్తుంటారు. హ్మ్. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది అంతర్యుగం. హ్మ్. అంటే ఒక పెద్ద సైకిల్ ఉందనుకోండి ఇలాగా. హ్మ్. పెద్ద వలయం చక్రం ఉంది. అవును. ఆ చక్రంలో అంతర్వలయాలు ఇలాగా. హుహు. ఇలా. ఒక పెద్ద యుగంలో చిన్న హ్మ్. చిన్న యుగాలు అనేకం ఉంటాయి.
హుహు. ఒక చిన్న యుగం చివరిలోకి వచ్చామనమాట మనం ఇప్పుడు. హుహు. అంటే ప్రకృతి సగం మొత్తం అయిపోయింది మొత్తం. డిస్ట్రక్షన్ అయిపోయి రీసైకిల్ చేసుకునేది ఒకటైతే, హ్మ్. చిన్న చిన్నగా ఎప్పటికప్పుడు కొంత డిస్ట్రాక్షన్ అయ్యి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వటం అనేది మళ్ళీ ఒకటుందనమాట. అది హుహు. ఇప్పుడు నడుస్తోంది. హుహు. అది 2035, 40 దాకా అది కొనసాగుతుంది. హుహు. సో, అయితే ఈ జా చాలా ఆవేశంగాను ఏదో చెయ్యాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అనేటువంటి భావాల్లో ఉండే నాకు యాక్సిడెంట్ అవ్వటం, హ్మ్. వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు రావడం, హ్మ్. ఆహ్, చాలా ఆప్తులు కొంతమంది ఆహ్, చనిపోవడం, హ్మ్. ఇవన్నీ కూడా నా ఆలోచనలో మార్పు తీసుకొచ్చినాయి. హ్మ్. తీసుకొచ్చి ఆహ్, పిల్లలతో పనిచేశాను. లెర్నింగ్ డిజబిలిటీస్ పైన రీసెర్చ్ చేశాను. చాలా ఆటిజం పిల్లల్ని కూడా చాలామందిని డెవలప్ చేశాను. వందల వేల మందిని డెవలప్ చేశాను. అవును. హ్మ్. అయితే ఆ టైంలో శ్రీ విద్య ఉపాసన తీసుకున్నాను. అమ్మవారి ప్రకృతి తత్వానికి అని చెప్పి. హుహు. శాకంబరి అని అమ్మవారు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కూరగాయలు, పళ్ళతో అలంకారం చేస్తారనమాట. ఆహా! సో, చాలా తత్వాలు ఉన్నాయి మన దగ్గర. చాలా చాలా నాలెడ్జ్ ఉంది. హ్మ్. అది అది పైన ఏదేదో వేసేసి తెరలో వేసేసి దాన్ని కప్పి ఉంచేశారది. హుహు. ప్రజలకి నిజంగా ఉపయోగపడే విధంగా బయటికి రావట్లేదనమాట. హుహు. సో, ఆ టైంలో ఆహ్, అమ్మవారికి శ్రీ విద్య ఉపాసన జరుగుతున్న టైంలో, చేస్తున్న టైంలో నాకు చాలా తీవ్రమైన సమస్యలొచ్చినాయి. హ్మ్. వ్యక్తిగత జీవితంలోనూ యాక్సిడెంట్ కావడం, ఆప్తులు పోవడం, ఇవన్నీ అయితే నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఆహా! మా గురువుగారు మళ్ళీ ఆ ఉపాసనే 5 లక్షలు జపం చేసి వెనక్కి ఇచ్చేయమని చెప్పారు. హ్మ్. ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మనం దత్తావతారం, దత్త పరంపర సంబంధించిన పుస్తకాలు గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర, ఇవన్నీ దత్త పరంపరలో అవతార పురుషులందరి జీవి చరిత్రలు చదువుతున్న కాలంలో నాకు చిన్న కృష్ణుడి పాదాలు హుహు. ఆహ్, కలలో కనపడడం, గజ్జెలు హుహు. మువ్వల చప్పుడు గలగలమంటూ పరిగెట్టడం హుహు. ఆయన పాదాలను పట్టుకోవాలని నేను ఆయన వెనకాల చిన్ని కృష్ణుడు ఆ పాదాలు పట్టుకోవాలని నేను పరిగెట్టడం, ఇలాగ నాకు ఒక్క నిమిషం. రిపీటెడ్‌గా ఆహ్, మళ్ళీ మళ్ళీ చిన్ని కృష్ణుడి పాదాలు కల్లో కనపడడం, ఆహ్, అవన్నీ జరిగినాయన్నమాట. అప్పుడు హుహు. ఇక భాగవతం చదవడం, భాగవతం దశమ స్కందం, భాగవతం హుహు. మొత్తం పారాయణ చేస్తాను. అటు వ్యాస భాగవతం, ఇటు పోతన భాగవతం 2 కూడా చదువుతాను నేను. హుహు. ముఖ్యంగా దశమ స్కంధం పూర్వార్ధ భాగం అని ఉంటుంది. దానిలో హ్మ్. చిన్న కృష్ణుడి లీలలన్నీ ఉంటాయన్నమాట. ఆహా! సో, అవి నేను చదవడం. హుహు. తర్వాత మా గురువుగారు సంతాన వేణుగోపాల స్వామి ఉపాసన హుహు. ఆ దీక్ష ఇవ్వడం నాకు. నాయనా నీకోసం నువ్వు వ్యక్తిగతంగా చేసుకుంటే నీకే సంతానం ఎంతమంది కావాలంటే అంతమంది, ఎలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు కలుగుతారు హ్మ్. అని చెప్పారు. నీకు కాదు, నీకు సంతానం వద్దు, లోకంలో సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కోసం ఎవరైనా నీ దగ్గరకొస్తే, హ్మ్. వాళ్ళ చేత నువ్వు సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయించి, హుహు. ఆ పూజ చేయించి, ఆ ప్రసాదం ఇస్తే గనక ఖచ్చితంగా సంతానం కలుగుతారని నాకు దీక్ష ఇచ్చారు. హుహు. ఆ క్షణం నుంచి నేను సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయిస్తున్నాను. హుహు. ఇప్పటి వరకు చేయించిన వాళ్ళందరికీ ఒక్క ఆవిడకి తప్ప, ఒక వయసులో కూడా పెద్దావిడ. ఆవిడకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ హుహుహు. ఉన్నాయి. అంటే ఆవిడకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇప్పటి వరకు ఎంతమందితో వ్రతం చేయించానో వాళ్ళందరికీ కూడా సంతానం కలిగిందనమాట. హుహు. అద్భుతమైనటువంటి పిల్లలు. హ్మ్. చాలా మేధస్సు కలిగి, చాలా చాలా తేజోవంతులైనటువంటి పిల్లలు కలిగారనమాట. హుహు. ఆ ప్రసాదంలో మనం మూలికలతో ఆ ప్రసాదం చేసిస్తాం. హుహు. అలాగే కొన్ని ఆహార విహార నియమాలు చెప్తాం. హ్మ్. ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈవెన్ మనకి సైకిల్స్ ఆగిపోయిన లేడీస్‌కి కూడా మెనోపాజ్ దశ దాటిన వాళ్ళకి కూడా మళ్ళీ తిరిగి సైకిల్స్ స్టార్ట్ అవ్వడం. హుహు. ఇవన్నీ విన్నాయి. అనేక విద్యలున్నాయి ఈ పుణ్యభూమిలో. హుహు. ప్రజలకు ఉపయోగపడేవి, ప్రతి సమస్యకి పరిష్కారం విద్యల రూపంలో నిక్షిప్తం చేసి ఉంచారనమాట. హుహు. అది ప్రజల వద్దకు చేర్చేటువంటి ప్రయత్నం నేను నాలాంటి వాళ్ళు చేస్తున్నాం. హుహు. సో, ఇదే మన ఆధ్యాత్మిక ప్రయాణం. హుహు. అదే. నిజంగా గురుగారు మీ అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా ధన్యవాదాలు మాతో చెప్పినందుకు. హరి ఓం అమ్మ. హరి ఓం.